మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతయ వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకునేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క లగ్నానికి మీరు ఎదగలేకపోతున్నా, లేనట్లయితే మీకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నా, లేనట్లయితే సహోదరులతో ఇబ్బందులున్నా, ప్రాపర్టీ విషయం కావచ్చు, విద్యా విషయాలు కావచ్చు, సంతాన విషయం కావచ్చు, వివాహ విషయాలు కావచ్చు, ఆకస్మికంగా లైఫ్లో కొన్ని సంఘటనలు, లైఫ్ టర్న్ చేసేటువంటి సంఘటనలు కావచ్చు, ఇలా వృత్తి, వ్యాపారం, విదేశాలకు వెళ్ళేటువంటివి, ఇవన్నీ కూడా అసలు మన పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం అంటే, మీరు పలానా లగ్నంలో పుట్టారనుకోండి, ఆ పలానా లగ్నరీత్యా ఏ గ్రహం బలంగా ఉంటే మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ధనం సంపాదించలేకపోతున్నారు, కారణం ఏంటి? అసలు మీ లగ్నం నుంచి ఏ గ్రహం బలంగా ఉండాలి? విదేశాలకు వెళ్ళలేకపోతున్నారు, కారణం ఏంటి? వివాహం అవ్వట్లేదు, కారణం ఏంటి అనేటువంటిది మీకు మీరుగానే మీ లైఫ్ మొత్తానికి మీరు చూసుకోవచ్చు. మనం ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాశి నుంచి కూడా చూసుకోవచ్చు, బట్ లగ్నమే ప్రధానం. కుంభలగ్నము, కుంభరాశి అయితే లగ్నమే చూసుకోండి మెయిన్గా. రాశి ఈజ్ టైం తెలియని వారి గురించి చెప్తున్నాను. కుంభలగ్నానికి అధిపతి శని. ఇక్కడ లగ్నంలో శని ఉంటే అని కాదు ఇక్కడ నేను చెప్పేది, బట్ లగ్నంలో శని ఉంటే ఏమిటి అంటే, ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అంటే చాలా పట్టుదలతో పనిచేస్తారు, అదొకటి ఉంటుంది. అయితే న్యాచురల్గా కుంభలగ్నానికి ఉన్నటువంటి విశేషత ఏమిటి అంటే, విశిష్టత, కుంభలగ్నానికి న్యాచురల్ క్వాలిటీ ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలని కోరుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని దాని ఏదో బాధగా అట్లా ఫీల్ అవ్వరు, అదొకటి ఉంటుంది వాళ్ళకి సహజంగా ఉండేటువంటి లక్షణం అది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే వాళ్ళు సోషల్గా కానివ్వండి, అన్ని విధాల వాళ్ళు ఎదగలేకపోతున్నారు, ఎక్కడో ఆగిపోతుంది వాళ్ళ లైఫ్ అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు, మీ యొక్క లగ్నాధిపతి ఎక్కడో స్ట్రెంగ్త్ని కోల్పోయాడు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, మీకు ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ వెళ్తే ఆగిపోతుంది, మాటిమాటిగా ఆగిపోతుంది, మళ్ళీ ఏదో రిపేర్ చేయాలి అంతే. దాని అర్థం ఏమిటి? ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వాహనంలో ఉన్నటువంటిది ఏదో సంథింగ్ పాడయ్యాయి, లోపల స్ట్రాంగ్గా లేదు, అందుకే మాటిమాటిగా ఆగిపోతుంది. ఎక్కడో ఏదో డిఫెక్ట్ అయింది, దాన్ని సెట్ చేసుకుంటే మళ్ళీ ఎంత దూరమైనా మీరు వెళ్ళగలుగుతారు. అలాగే లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని, ఇప్పుడు ఈ కుంభలగ్నానికి శని అధిపతి. ఈ శని కనుక వెళ్ళి పాపగ్రహాలతో కనెక్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళల్లో ఉండేటువంటి తత్వం మారిపోతూ ఉంటుంది. అంటే ఎలాగా? ఏ కేతువు కుజుడితో ఉన్నాడు, అన్ని స్ట్రక్, ఎందుకంటే ఆ రెండు గ్రహాలు శత్రువులు కదా. కానీ ఇది ప్రతి ఒక్కరికి అలా అప్లై అవ్వదు, ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి కర్మ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కేతువుతో కనెక్ట్ అయ్యాడు, మంచి ఆధ్యాత్మిక దీంట్లో ఉన్నాడు మనిషి, ఆయనకేం కాదు. అందుకే సర్వసాధారణంగా ఏం చెప్తారంటే, ఆధ్యాత్మికత సంబంధించినటువంటివి రోజు మీరు చేస్తూ ఉండండి అంటారు. అంటే ఉదయం నిత్య పూజ చేసుకోవడం కానివ్వండి, ఉదయం సాయంత్రం ఆలయానికి వెళ్ళి రావడం కానివ్వండి, గోశాలకు వెళ్ళి రావడం కానివ్వండి, ఇవన్నీ చేయమంటుంటారు. ఎందుకు? కర్మకారకుడు కనుక పొరపాటున ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఆ యొక్క స్పిరిచువల్గా ఉండేటువంటి మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో చేసే అనుష్ఠానం కావచ్చు, ఇవన్నీ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. సో ఎప్పుడు మీరు లైఫ్లో ఎక్కడో స్ట్రక్ అయిపోతున్నామంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లగ్నాధిపతి శని పాడయ్యాడు. అలాగే 12th లార్డ్ కూడా శని ఇక్కడ. అంటే మీరు ఇక్కడ విదేశీ యోగం మీకు కనుక వచ్చింది అనుకోండి, సహజంగానే న్యాచురల్గా విదేశీ యోగం ఉన్న జాతకం మీనలగ్నం కావచ్చు, కుంభలగ్నం కావచ్చు. అయితే ఈ కుంభలగ్నానికి శనికి కనుక విదేశీ యోగం ఏర్పడింది, అప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. అంటే విదేశీ యోగాలు రకరకాలుగా ఏర్పడతాయి. శని చంద్ర రాహు, లేకపోతే గురు చంద్ర రాహు, లేనట్లయితే 12th లార్డ్కి సెకండ్ లార్డ్షిప్ కనెక్టివిటీ అవ్వడం, అంటే 12వ స్థానం, అంటే విదేశాల్లో ధనం సంపాదించే యోగం. అయితే ఇక్కడ మీకు విదేశీ యోగం ఏ రకంగా వచ్చిందనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అంటే చదువుకోవడానికి వెళ్తున్నారా, వ్యాపారానికి వెళ్తున్నారా, ఉద్యోగానికి వెళ్తున్నారు, సరదాగా తిరగడానికి వెళ్తున్నారు అనేటువంటిది కూడా ఉంటుంది. అలా కొంతమంది కొన్ని కారణాలు వెళ్తారు. అయితే ఇక్కడ అందరికంటే కూడా ముఖ్యంగా ఈ లగ్నానికి కొంచెం ఇన్బిల్ట్ యోగం ఉంటుంది, రైట్. ఇక
రెండవది ధన సంబంధించినటువంటిది. ఇక్కడ ధనాధిపతి ఎవరు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక జన్మజాతకంలో ఒక అధిపతి ఎవరు, ఆ అధిపతికి న్యాచురల్గా ఉన్నటువంటి తత్వం ఏంటి, అంటే ఇన్బిల్ట్గా ఉండే యోగం ఏమిటి, ఆ ఇన్బిల్ట్గా ఉన్న యోగం ఏ రకంగా ఫ్రూట్ఫుల్ అవుతుంది, ఇది మెయిన్గా చూసుకోవాలి. 2, 11 అధిపతి శని గురువు. ఈ శని యొక్క లగ్నం అయింది కదా, కుంభలగ్నానికి 2, 11 అధిపతి గురువు అవుతాడు. ఆ జూపిటర్ గనక మీకు గుర్తుపెట్టుకోండి బాగున్నాడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ధనాధిపతి లాభాధిపతి. మీరు అందరూ ఏమనుకుంటారు, లగ్నానికి శుభులు పాపులు ఉంటాయి కదండి, వీళ్ళు ఇంకా యోగకారకులు కాదనుకుంటారు. అలా కాదు, ఇక్కడ భారతం చేసుకోండి. కుంభలగ్నానికి సరే ఈయన పాపి, మరి ఇంకా ధనమే ఇవ్వకూడదా కుంభలగ్నం వాడికి అంటే కాదు. అలాంటి మకర లగ్నానికి శని శుభుడు అంటే మకర లగ్నాలకు అందరికీ శని శుభుడే కాబట్టి 2వ అధిపతి కాబట్టి ఎప్పుడు ధనం ఇవ్వాలంటే అలా కాదు. ఆ అధిపతి ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఈ జూపిటర్ కనుక బాగున్నాడు మీకు ఫైనాన్షియల్గా ఇంక ఎక్కడ ఇబ్బంది ఉండదండి, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంటుంది. ఆ మహాదశ కూడా వచ్చింది, ఇంక తిరుగులేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు, ధనలాభాన్ని ఇచ్చే కారకుడు జూపిటర్ బాగున్నాడా లేదా, బాగోలేడు, ఫస్ట్ దాన్ని స్ట్రెంథన్ చేసుకోవాలంటే దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవడము, గోవుకి అరటికాయలు తినిపించడము. అదేవిధంగా ఆ అధిపతి వెళ్ళి గురువు వెళ్ళి ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యి ఉన్నాడో ఆ గ్రహాలు పాపగ్రహాలు అయినట్లయితే అప్పుడు కూడా మీకు ధనం ఆగుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే మీరు కుంభలగ్నంలో జన్మించారు, ఈ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి జూపిటర్ వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు, నీచ స్థానంలో ఉన్నాడా, ఇంకేదైనా పాపగ్రహాలతో స్ట్రక్కింగ్లో ఉన్నాడా, లేనట్లయితే కొంతమందికి కంబస్ట్ అంటారు అంటే అస్తంగత్వ దోషం, రవితో చాలా క్లోజ్ కంజంక్షన్లో ఉంటే అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది. అప్పుడు చాలామందికి ఏమవుతుంది, ఈ లగ్నాన్ని చూసి మీకేంటంటే గురు మహర్దశ వచ్చింది, ధనాధిపతి మహాదశ, అద్భుతంగా ధనం వస్తుంది అంటారు. తెలిస్తే ధనం అంతా ఆగిపోతుంటుంది. ఎందుకంటే ఆ ధనాధిపతి ఉన్న కండిషన్ బాగాలేదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు దత్తాత్రేయుడు ఆరాధన చేస్తూ ఏ గ్రహాల ద్వారా అయితే అది కంజంక్ట్ అయి పాడైందో ఆ గ్రహాలకి దానం ఇవ్వడము చేయాలి. అప్పుడు మీకు అది క్లియర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏ గ్రహం పాడైనా ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువైనందుకు టీచింగ్స్, ట్రైనింగ్స్, ఈ మార్గాల్లో ధనయోగం వస్తూ ఉంటుంది. ఇక 3, 10 అధిపతి కుజుడు అవుతాడు. ఈ 3, 10 అధిపతి అయినందుకు సర్వసాధారణంగా కుంభలగ్నంలో జన్మించినటువంటి వారికి వృత్తి విషయంలో వీళ్ళు ఏదైతే ప్రొఫెషన్ తీసుకుంటారో ఆ విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఇన్బిల్ట్గా ఎక్కువ ప్రయత్నము, ఎక్కువ స్ట్రెస్ ఉండేటువంటి యోగం ఉంది. బట్ ఇది ఇన్బిల్ట్గా ఉంది కదండి, ఇంక వీళ్ళ లైఫ్ ఇంతేనా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎనీ లగ్నం నుంచి శుభులు పాపులు వేరు చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అందులో న్యాచురల్ శుభత్వము, న్యాచురల్ పాపత్వం ఒక ఎత్తు అయితే, లగ్నానికి శుభులు పాపులు ఒక ఎత్తు అయితే, ఆ శుభులు పాపులు మళ్ళీ ఎలా మారుతారనేది తెలుసుకోగలగాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒకే ఇంట్లో ఒక తండ్రికి ఒక 4 పిల్లలు పుట్టారు. అదే తండ్రికి 4 పిల్లలు మీకు హెల్ప్ చేయాలని రూల్ లేదు. అందులో ఒకరు హెల్ప్ చేస్తే ఇంకొకరు వ్యతిరేకంగా ఈయన మీద కేసు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి, నాకు ఆస్తి ఇవ్వట్లేదని. అదేమిటంటే సొంత పిల్లవాడే కదా, మరి ఒక్కోసారి బయట వాళ్ళు కూడా వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం ఏమిటంటే వీళ్ళిద్దరికీ పడట్లేదు, అప్పుడు గొడవలు వస్తాయి. ఆస్తి విషయంలో కావచ్చు, ఇంకోటి కారణం చేత. అలాగే లగ్నానికి శుభుడైన పాపైనా అది ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఇలాగా ఈ కుజుడు కనుక ఇంకా పాడయ్యాడు, అప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది వీళ్ళు. అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి కుంభలగ్నం వాళ్ళు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ మీకు కెరియర్ పరంగా బాగుంటుంది. అయితే ఈ కుంభలగ్నం వారికి సర్వసాధారణంగా ఏంటంటే లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేసుకోవాలి. రైట్. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే ఇక్కడ 4, 9 అధిపతి శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడు 4, 9 అధిపతి అయ్యి అది కనుక ధనయోగాన్ని కనుక కలిగి ఉంటే, అంటే ధనస్థానంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రుడు ఒక్కడు బాగుంటే సరిపోదండి. ఈ శుక్రుడితో పాటు శుక్రుడు ఇంకొక గ్రహానికి ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీలో ఎలా ఉంటుందంటే ఒక గ్రహం యాజ్ ఇట్ ఈజ్గా దాని పని చేయదు, అది కొన్నిసార్లు మాత్రమే చేస్తుంది. తన స్వక్షేత్రంలో ఉండి ఇంకే గ్రహాలతో కనెక్టివిటీ లేనప్పుడు మాత్రమే తను పని చేసుకుంటుంది. అలా కాకుండా అది ఇంకొకరికి పని అంటే తను ఇవ్వాల్సిన కర్మ ఇంకో గ్రహానికి ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతూ ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడ, ఒక వ్యక్తి ఒక ఇంట్లో సింగిల్గా ఉన్నాడు, ఒక రూమ్లో సింగిల్గా ఉన్నాడు. అప్పుడు తన పని అంతా తానే చేసుకుంటాడు. తన బట్టలు తుక్కోవడం కావచ్చు, లేకపోతే ఎవ్రీథింగ్ వంట వండుకోవడం కావచ్చు. అలా కాకుండా భార్య సహితంగా ఉన్నాడు, భార్య కొంత హెల్ప్ చేస్తుంది, పిల్లలు ఉన్నారు,
పిల్లలు కొంత హెల్ప్ చేస్తారు. అంటే ఏంటి, ఒక హౌస్లో ఒక ప్లానెట్ చూస్తున్నా అంటే పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. సింగిల్గా ఉన్నప్పుడు కొంత నక్షత్రం యొక్క ప్రభావం ఉంటుంది, అదే నక్షత్రం మీద ఉందనేటువంటిది. కలిసి ఉన్నప్పుడు ఆ గ్రహ ప్రభావం ఉంటుంది, చూడబడుతున్నప్పుడు ఇంకో గ్రహ ప్రభావం ఉంటుంది, అది షేర్ చేసుకుంటుంది. ఇది ఆస్ట్రాలజీలో పరాశర పద్ధతిలో ఉన్నటువంటి మెయిన్ సూత్రం. ఇది తెలియనంతసేపు మనం గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం కాక ఒకదానికొకటి అనుకొని ఇది బ్యాడ్ ఇస్తుందేమో అనుకొని, బ్యాడ్ అంటే నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాన్ని పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చే గ్రహాన్ని నెగిటివ్గానే మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే మరి ఎందుకంటే అవి ఇస్తాయి ఆ ఫలితాలంటే, అవి ఎప్పుడు ఫలితాలు ఇవ్వడం కాదు, మీ కర్మ వాటి ద్వారా ఫలితాలు ఇప్పిస్తున్నాయి. అంటే ఎలా అంటే, మనకు ఒక మనీ ఆర్డర్ వచ్చింది, మనీ ఆర్డర్ వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇచ్చాడంటే పోస్ట్ మ్యాన్ మనకు డబ్బులు ఇవ్వడం కాదు, మన వాళ్ళు ఎవరో పంపిస్తే పోస్ట్ మ్యాన్ జస్ట్ అతను తీసుకొచ్చి ఇచ్చేటువంటి పాత్ర పెట్టుకున్నాడు. అలాగే గ్రహం కూడా ఏంటంటే తను కర్మని ఇచ్చేటువంటి దాంట్లో ఉంటుంది, కానీ మీ కర్మకి తనకి ఏ సంబంధం ఉండదు. మరి గ్రహాలకు ఎందుకంటే జపాలు అవన్నీ చేయిస్తున్నాము అంటే తత్సంబంధించిన కర్మే అయి ఉంటుంది. అంటే శని ద్వారా వస్తుందంటే సాటర్న్ రిలేటెడ్ సంబంధించిన కర్మ, శుక్రుడు ద్వారా వస్తుందంటే శుక్ర సంబంధించిన రిలేటెడ్ కర్మ. మీరు చేసేటువంటి జపం ఇదంతా ఏమవుతుందంటే మీ పూర్వజన్మ కర్మని పోగొడుతుంది, అది మెయిన్ అక్కడ. సో ఇక్కడ 4 and 9th లార్డ్షిప్ అయినందుకు వీళ్ళకి ముఖ్యంగా ప్రాపర్టీస్ మూలంగా బాగా కలిసి రావడము, ఇవన్నీ ఇన్బిల్ట్గా యోగం ఉంది. ఇప్పుడు శుక్రుడు బాగుంటే ఇంక తిరుగులేదండి, ప్రాపర్టీస్ మూలంగా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ శుక్రుడు బాగుంటూ శుక్రుడు అందించిన ఇంకో గ్రహం కొంచెం పాడైంది అనుకోండి, ప్రాపర్టీస్ వస్తాయి బట్ ఎట్ ద సేమ్ టైం ఇబ్బంది ఇస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆ గ్రహము ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని బలాన్ని ఎంత సంచరించుకుంటుంది, ఆ బలం ఎటువంటి పరిణామాలు తీసుకెళ్తుంది ఫ్యూచర్లో, ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇక్కడ ఈ శుక్రుడు ఇలా ఉన్నందుకు వీళ్ళు కొంచెం శుక్రుడు అయినందుకు 4th లార్డ్షిప్, 4thలో విద్య ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి పర్టికులర్గా ఏంటంటే ఏదైనా కళా సంబంధించినవి నేర్చుకోవడం కానీ ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం గ్రహాలతో పాటు ఆ గ్రహాలు మీకు బాగున్నాయో లేవో తెలుసుకొని, మీకు కనుక బాగుంటేనే మీ పేరు మీద తీసుకోవాలి, లేనట్లయితే మీ జీవిత భాగస్వామి పేరు మీద కానీ, తల్లిదండ్రుల పేరు మీద కానీ, పిల్లల పేర్ల మీద కానీ తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్లానెట్స్ కనుక 4th లార్డ్ పాడయ్యాడు, మీకు ఒకటే చిన్న ఇది, మీకు చిన్నప్పుడు ఎడ్యుకేషన్ మాటికి ఇబ్బంది పడిందంటే ఎక్కడో 4th లార్డ్ పాడయ్యాడు, అప్పుడు ఈ ప్రాపర్టీ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమ అష్టమాధిపతి బుధుడైనందుకు సర్వసాధారణంగా ఏమవుతుందంటే బుధుడు స్త్రీ సంతాన యోగాన్ని ఖచ్చితంగా ఇస్తాడు కుంభలగ్నం వారికి. ఒకవేళ ఇవ్వలేదు అంటే కనీసం ఒక మిస్క్యారేజ్ అయినా జరుగుతుంది అనమాట ఇక్కడ. అయితే మంచి తెలివైన సంతానం కలగడం బికాజ్ ఆఫ్ న్యాచురల్గా బుధుడు కారకుడు అయ్యాడు కాబట్టి. అయితే ఆ బుధుడు ఉండేటువంటి ఇంప్రూవ్మెంట్స్ అంటే ఒక ప్లానెట్ తను ఎంత ఇంప్రూవ్ అయితే అంత గొప్ప ఫలితం వస్తుంది. ఇది రూల్, ఆస్ట్రాలజికల్గా రూల్ ఇది. అది ఇంప్రూవ్మెంట్స్ కాకుండా ఆ ప్లానెట్ ఇంకొంచెం క్షీణించింది, తన బలాన్ని పాపగ్రహాల చేత బలం క్షీణించింది, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సంతానం మీద ఎఫెక్ట్ పడుతుంది, మీ నిర్ణయాల మీద, మీ ప్రేమ వ్యవహారాల మీద, ఫ్రెండ్స్ వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. సో బుధగ్రహం పాడైందంటే మీరు ఇవన్నీ ఇబ్బంది పడతారు, బుధగ్రహం బాగుందంటే ఇవి పడరు. సో ఈ బుధగ్రహాన్ని బలం పెంచుకోవాలంటే విష్ణు సహస్రనామాలు, శుక్రగ్రహం బలం పెంచుకోవాలంటే లలితా సహస్రనామాలు. అంటే ఏంటి, ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క గ్రహానికి అధిష్టాన దేవత మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఈ కుంభలగ్నాన్ని సహజంగానే చంద్రుడు షష్టమాధిపతి అవడం వల్ల కొంచెం తల్లితో చిన్న చిన్న విభేదాలు రావడం కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ విభేదాలు ఎంత స్థాయిలో ఉంటాయి, ఇక్కడ ఏంటంటే జన్మజాతకంలో లగ్నం నుంచి ఒక ప్లానెట్ ఒక ఆధిపత్యం వచ్చింది, ఆ ఆధిపత్యం వచ్చినటువంటి గ్రహము ఏ స్థాయిలో మీకు ఇబ్బందిని ఇస్తుంది. విభేదాలు చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలు, కోర్టు కేసెస్ వరకు వెళ్ళొచ్చు. అంటే ఎలాగా, తల్లి ఇంట్లో ఆ పిల్లకి సరైన విషయం నేర్పించడం కొంచెం కఠినంగా ఉండి చిన్న చిన్నవి ఏమైనా అవ్వచ్చు. అక్కడి నుంచి మొదలు పెడితే ఆస్తుల విషయంలో గొడవల వరకు వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే ఆ చంద్రుడు కనుక ఎక్కువ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు తల్లి ద్వారా వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఉంటుంది, తల్లి మంచిది కాదా, వీళ్ళు మాత్రమే మంచి వాళ్ళ కాదు. అక్కడ పూర్వజన్మల్లో తల్లి నుంచి మీరు తల్లికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కావచ్చు, తల్లిగారికి చేయాల్సింది ఏదైనా కావచ్చు, అవన్నీ ఎక్కడో మీకు పెండింగ్ కర్మాస్ ఉండిపోయాయి, లేకపోతే వాళ్ళతో ఏదైనా ఘర్షణ ఉండిపోయింది, లేదా పూర్వజన్మల్లో కూడా కొంతవరకు గొడవ పడినటువంటి సోల్సే ఉంటాయి రెండు కూడా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ జన్మలో కూడా మళ్ళీ సేమ్ తల్లి కూతురుగా పుట్టడం, లేకపోతే తల్లి కొడుకులుగా పుట్టడం, వీళ్ళిద్దరు గొడవ పడడం జరుగుతుంది. అంటే ఇన్బిల్ట్ యోగా ఈ 6th లార్డ్షిప్, 6th లార్డ్ వెరీ క్లియర్లీ పూర్వజన్మ కర్మనిస్తాడు. పూర్వజన్మ కర్మ చంద్ర రూపంలో వస్తుంది. అంటే మానసికంగా స్ట్రెస్ అవ్వడము,
వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చూసుకోవడం, లేదా లంగ్ రిలేటెడ్ సంబంధించిన, ఎందుకంటే రుణ రోగ శత్రుస్థానం 6వ స్థానం అంటే. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటుండాలి. ఎప్పుడు అయితే మీకు తల్లితో ఇబ్బంది వస్తుందండి, నాకు మానసికంగా బాగోదు, ఎప్పుడు ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు ధ్యానం ఎక్కువగా చేయండి, మెడిటేషన్ ఎక్కువగా చేయండి, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి, శివాభిషేకం చేయండి. ఇవన్నీ కూడా మీకు తగ్గిస్తాయి. ఇక 7వ స్థానాధిపతి ఎప్పుడైతే రవి అవుతాడో మీకు ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, వచ్చే జీవిత భాగస్వామికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి ఇన్బిల్ట్ యోగం ఉంది. బట్ ఆ ఇన్బిల్ట్ యోగం రవి ఎలా ఉన్నాడు, వచ్చే జీవిత భాగస్వామి ఎలా ఉంటాడో మనం జ్యోతిశాస్త్రం జాతకం చూసి చెప్పొచ్చు. వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందని మనం జాతకం చూసి 100% చెప్పొచ్చు అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అది పర్టికులర్ ప్లానెటరీ పొజిషన్స్ కానివ్వండి, లగ్నం కానీ పర్ఫెక్ట్గా ఉండాలి, అదొకటి. అయితే ఇక్కడ ఈ అష్టమాధిపతి కూడా బుధుడైనందుకు కొంచెం వీళ్ళకి బుధుడు మాత్రం పాడైతే షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకూడదు. బుధుడు బాగున్నాడు, లాంగ్ టర్మ్ షేర్స్ ఏదైనా తీసుకోవచ్చు, ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ గ్రహాలు ఎప్పుడూ కూడా తన ఫలితాన్ని తను ఇవ్వడమే కాకుండా ఇంకో గ్రహం బేస్ మీద ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఏ గ్రహం ఎలా పాడైనా కూడా ఆ గ్రహానికి సంబంధించిన, ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఉద్యోగంలో ఇబ్బంది వస్తుందంటే కుజుడికి బలం చేసుకోవాలి, విదేశాలకు వెళ్ళలేకపోతున్నామంటే శనికి, ధన సంబంధించిన పెరగాలంటే గురువుకి, అన్నదమ్ములతో ఇబ్బంది వస్తుందంటే కుజుడికి, ఇట్లా ఒక్కొక్క గ్రహాన్ని చూసుకుంటూ దానికి స్తోత్ర పఠనం కానివ్వండి, అధిష్టాన దేవత యొక్క మంత్ర సాధన కానీ, లేదా లలిత అమ్మవారి యొక్క ఆరాధన కానీ చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే మీకు ఇక్కడ పంచమాధిపతి బుధుడైనందుకు విష్ణు ఆరాధన అన్ని విధాలా పనికి వస్తుంది. అయితే ఇక్కడ మరి జాతచక్రం లేదు అన్నప్పుడు ఏం చేయాలి, కొన్ని లలితాహాస్త్ర నామాల్లో కొన్ని చెప్తాను, అవి చేసుకోండి. ప్రధానంగా అందరినీ పీడిస్తున్నటువంటిది అప్పుల బాధలు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఒక బిల్వపత్రం మీద ఎర్రటి చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారు అవకాశం ఇస్తుంది, ఏమి పైనుంచి ఏం కురిపించదు. అమ్మవారిని ఆరాధన చేయగానే పైనుంచి బస్తాలు ఇలా కురిపించేసి నువ్వు ఏ పని చేయకుండా నువ్వు సోమరపోతులా ఇంట్లో పడుకొని నీకు డబ్బులు ఇచ్చేస్తా అందు. నువ్వు పడేటువంటి కష్టానికి ఆవిడ నీకు తోడు ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అప్పు తీరడానికి ఆవిడ మీకు పక్క నుండి నీకు ఒక మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీ కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇది చేస్తూ శుక్రవారాలు చపాతీలు తీసుకోండి, 3 చపాతీలు చక్కగా నూనె వేయకుండా కాల్చినప్పుడు చపాతీలకు తేనె పూసి వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుని అమ్మవారి స్వరూపంగా భావిస్తే ఇవి తినిపించండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో ధనప్రాప్తి వస్తుంది, మీ కష్టానికి ఫలితం వస్తుంది. కష్టపడాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి వచ్చినప్పుడు కర్మ చేయవలసిందే. కృష్ణుడు రాముడు కూడా ఆయన స్వయంగా కర్మలు చేశారు, అంతగాని మాయలు ఎక్కడ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి వారు ఏం చేయాలంటే ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఆ చెంచాతో ఆ నీటిని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశనాశిని నమః అనుకుంటే ఇంకో గ్లాసులో వేస్తూ లాస్ట్లో మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఆ యొక్క నీటిని సమర్పించినట్టు చేసి దాన్ని ప్రసాదంగా తీసుకొని తాగండి. ఖచ్చితంగా దోషం పోతుంది. దీంతోపాటు మీరు అశ్విని నక్షత్రం రోజు దీర్ఘ వ్యాధులు ఉన్నాయనుకోండి, అశ్విని నక్షత్రం రోజు మీరు ఏదైతే మెడిసిన్ తీసుకుంటారో స్టార్ట్ చేయండి. ఆ రోజు నుంచి అశ్విని దేవతకు నమస్కరించుకొని స్టార్ట్ చేయండి, మీ రోగం ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే మరి కొంతమందికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి, అలాంటి వారు ఏం చేయాలి అంటే సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః, అదేవిధంగా తూర్పు భాగంలో కూడా గ్రీన్ కలర్ వేసి అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అమ్మవారి నామాల్లో సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించదు, అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి సంతానం కలగట్లేదండి, దత్తాత్రేయుని ఉపాసించండి. ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు రావు, అలాంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇలాంటి లలితాహాస్త్రనామాల్లో ఉన్నటువంటి నామాలన్నీ కూడా నేను అన్ని నామాలకి అర్థము, ఏ నామానికి ఏ ఫలితం వస్తుందనేటువంటిది అమ్మవారి అనుగ్రహం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ నామాలు చేసుకొని మీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితంగా మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.